లాంగ్ ఫామ్ వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, లేకపోతే షార్ట్ ఫామ్ వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుందని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ డౌట్స్ నేను ఇప్పుడు క్లియర్ చేయబోతున్నా. నేను ఇప్పుడు రన్ చేస్తున్న ఈ పర్టికులర్ ఛానల్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది మనకి యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, లేదా కొత్తగా మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి అయితే అసలు తెలియదు. సో ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నా. మీరు డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. స్క్రీన్ రికార్డింగ్లో మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు నేను అనలిటిక్స్లో రెవెన్యూలో ఉన్నా అనమాట. అనలిటిక్స్లో రెవెన్యూలో ఉన్న పైన మీరు చూస్తున్నారు. సో ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంది కదా, లాస్ట్ 28 డేస్ అంటే లాస్ట్ 1 మంత్, దగ్గర 1 మంత్ అనుకోండి. ఆ 1 మంత్కి ఎంత రెవెన్యూ అయితే మనకు వస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఆ రెవెన్యూ చూడండి, ఇక్కడ 2.2K ఉందన్నమాట. అంటే 2200 మాత్రమే వస్తుంది ఎస్టిమేటెడ్ రెవెన్యూ. అలాగని తక్కువ వ్యూస్ వచ్చాయంటే వ్యూస్ కూడా చాలా ఎక్కువ అని నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇందులో మీరు కిందకు వస్తే ఇక్కడ వీడియో పెర్ఫార్మెన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ 2.1K అని ఉంది, పైన 2.2K అంటే దగ్గరలో ఉన్నట్టు అంతే అనమాట. సో ఇక్కడ వ్యూస్ చూడండి, వ్యూస్ చూస్తే 56.5K అంటే 56,000 వ్యూస్ ఈ వీడియోకి ఉన్నాయన్నమాట. సో అంటే మొత్తం ఓవరాల్గా వీడియోస్ ఉన్నాయి. రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1K అంటే 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందని చూడండి. 37.88 అనమాట. అంటే 38 రూపాయలు మాత్రమే వస్తుంది 1000 వ్యూస్కి. ఇది ఇది ఇలాగే ఉంటుందా, లేకపోతే చాలామంది లక్షలు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి జస్ట్ 30-40 రూపాయలు ఉంది 1000 వ్యూస్కి, అది కూడా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో కేటగిరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఫ్యాషన్ కేటగిరీలో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ట్రెండింగ్ టాపిక్స్ అంటే మూవీ రివ్యూస్ కానీ ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్లో చేస్తుంది కనుక సో దానికి అడ్వర్టైజర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఫ్యాషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాండ్స్నో లేకపోతే ఏవో రకరకాల ఫ్యాషన్ బ్రాండ్స్ వచ్చి యార్డ్లీనో ఏదో పౌడర్ డబ్బా రావచ్చు, లేదా సెంట్ రావచ్చు, లేదా ఏదైనా క్రీమ్స్ రావచ్చు, ఫేస్ క్రీమ్స్, ఇట్లాంటి యాడ్స్ అనేవి మీ వీడియోని మీద పడుతూ ఉంటాయి అనమాట. మీ వీడియో ముందు కానీ, మధ్యలో కానీ, లాస్ట్లో కానీ ప్లే అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ పే చేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పే చేస్తారు. అదే ఎడ్యుకేషనల్ కంటెంట్ అనుకోండి, నేను ఇప్పుడు ఎడ్యుకేషనల్ కంటెంట్ కాబట్టి, టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి ఇందులో ఎలాంటి వీడియోస్ ఉంటాయంటే ఏవో కోర్సులు ఎవరో ఆఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోర్సులు కూడా చాలా తక్కువ రేట్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఆఫర్ చేసి యాడ్స్ కూడా తక్కువ డబ్బులు ఇస్తారు అన్నమాట యూట్యూబ్కి. సో వాళ్ళ యాడ్స్కి తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా తక్కువ డబ్బులు వస్తాయన్నమాట. సో టైప్ ఆఫ్ యాడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్ట్గా 1000 వ్యూస్కి ఇంతే వస్తుంది అనేది రూల్ లేదనమాట. చాలామంది 1000 వ్యూస్కి దగ్గరలో ఇంత వస్తుంది, దగ్గరలో ఇంత వస్తుంది అని చెప్పేస్తారు, కానీ అది ఫిక్స్డ్ కాదనమాట. సో ఒక్కొక్క ఛానల్కి ఒక్కోలా మారుతుంది. మీరు ఏజూడ్ ఛానల్ చూసారనుకోండి, అక్కడ 1000 వ్యూస్కి చాలా ఎక్కువ రెవెన్యూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి వీడియోస్ చూసారనుకోండి, అవి సాటిస్ఫాక్షన్ రిలేటెడ్ కాబట్టి ఇంకా ఎక్కువ ట్రెండింగ్ వీడియోస్ కాబట్టి ఆ రెవెన్యూ పర్ మంత్ అనేది కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మీ ఛానల్ ఎంత వైరల్ అనే దాన్ని బట్టి కూడా వ్యూస్ కానీ యాడ్స్ కానీ ప్లేస్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీ వ్యూస్ని బట్టి కొత్త యాడ్స్ ప్లేస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ప్రతి వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తుంది అనుకోండి. సో మీరు నార్మల్ కేటగిరీలో చేస్తున్నా, ఎడ్యుకేషనల్ కేటగిరీలో చేస్తున్నా, ఇక్కడ 1,00,000 వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అడ్వర్టైజర్స్ మీ వీడియోస్ మీద అడ్వర్టైజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు అనమాట. సో అక్కడ ఎక్కువ రెవెన్యూ పెరుగుతుంది. సో బేసిక్గా మీ వ్యూస్ బాగా ఇంప్రూవ్ అయితే, మీరు ఏ కేటగిరీలో చేసినా మీ వ్యూస్ బాగా ఇంప్రూవ్ అయితే ఈ ఆర్పిఎం అనేది అంటే రెవెన్యూ పర్ మైల్ అంటే 1000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మంది 10,000 కన్నా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇంత రెవెన్యూ ఉంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ప్లస్ మీ కేటగిరీ కూడా ఇంపార్టెంట్. మీరు ఇదే 10,000 మెంబర్స్, ఇప్పుడు నా దగ్గర 10,000 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇదే 10,000 మెంబర్స్ ఫ్యాషన్ కేటగిరీలో ఉంటే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. ఆర్పిఎం సేమ్ ఉండదు. అదొకసారి మీరు కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి. సో ఇది ఓవరాల్గా లాస్ట్ 28 డేస్ అనమాట. ఇక్కడ కింద మీరు చూస్తే హౌ యూ మేక్ మనీ అంటే మనీ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీకు చెప్తున్నారు. సో టోటల్ మనీ వచ్చేసి 96.5% అంటే దాదాపుగా 96.5% వాచ్ పేజ్ యాడ్స్ నుంచి వస్తుంది, అంటే లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి వస్తుంది. మెంబర్షిప్స్ నుంచి 3% వస్తుంది. మెంబర్షిప్స్ 3-4 ఉన్నట్టు మెంబర్స్, వాళ్ళ నుంచి 3% వస్తుంది. షార్ట్స్ ఫీడ్ యాడ్స్ చూడండి 0.5% మాత్రమే వస్తుంది. సో మీరు చేసే కేటగిరీని బట్టి షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయా, లేకపోతే లాంగ్ ఫామ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయనే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు మెజారిటీ వ్యూస్ అన్ని చూస్తే ఒక వీడియో నుంచే దాదాపుగా 659 రూపీస్ అంటే 670 రూపాయలు ఒక వీడియో నుంచి వచ్చిందనమాట. సో మీకు ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నా రెవెన్యూ ఎంత వస్తుంది లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి అని. ఇప్పుడు షార్ట్స్ వీడియోస్కి వెళ్దాం. షార్ట్స్ పర్ఫార్మెన్స్ చూడండి. ఇక్కడ మీరు 56,000 వ్యూస్కి 2,100 వస్తే షార్ట్స్లో 14,000 వ్యూస్ అంటే దాదాపు ఇందాక 56 వ్యూస్ అనుకున్నాం కదా, ఇక్కడ 14,000 వ్యూస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అనేది, అందులో పర్సెంటేజ్ ఎంత అని. కానీ ఇక్కడ వచ్చిన మనీ అయితే ఒక 100 రూపీస్ కూడా లేదనమాట, జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఉంది. సో చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మీ షార్ట్స్ బాగా ఎక్కువ వైరల్ అవుతుంటాయి, అంటే
మిలియన్స్లో కానీ ల్యాక్స్లో కానీ వ్యూస్ వస్తుంటేనే మీకు ఎక్కువ మనీ వస్తుంది అనమాట. లేకపోతే మీరు షార్ట్స్ చేసి వేస్ట్. షార్ట్స్లో చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది అనమాట. మీకు రఫ్గా 1000 కానీ 2000 కానీ 500 600 అట్లా వ్యూస్ వస్తుంటే కనుక సో షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం అనేది మంచిదన్నమాట. లేదు మీకు ఫ్యూచర్లో గ్రో అవుతుంది, ప్రస్తుతానికి తక్కువ వస్తుంది, ఫ్యూచర్లో గ్రో అవుతుంది అని మీకు నమ్మకం ఉంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. షార్ట్స్కి అయితే చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది అనమాట. అన్లెస్ మీ ప్రతి వీడియో ల్యాక్స్లో వెళ్తూ ఉండాలి, లక్షల్లో వెళ్తూ ఉండాలి, లేదా ఎక్కువ వేలలో అంటే 50,000 అట్లాంటి వ్యూస్లో వెళ్తూ ఉంటేనే మీకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ రెవెన్యూ పర్ మైల్ చూడండి, ఒక 1K వ్యూస్కి ₹1 కూడా లేదు, జస్ట్ 0.74 అంటే 74 పైసలు మాత్రమే ఉందన్నమాట. ఇది కూడా ఏంటంటే ఎవరు చూస్తున్నారు మీ వీడియోస్ అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే షార్ట్స్ అమెరికాలో వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, దానికి రెవెన్యూ పర్ మైల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 0.7 ఉండదు, దాదాపుగా ఒక 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఎవరు చూస్తున్నారు మీ వీడియోస్ అనే దాన్ని బట్టి కూడా ఒక లాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది కాకుండా మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీరు చేసే కేటగిరీ, ఇంకొకటి మీరు చేసి మీరు ఎంత వైరల్ అవుతున్నారు మీ వీడియోస్, అది రెండో కేటగిరీ. లాస్ట్ కేటగిరీ వచ్చేసి మీ వీడియోస్ని ఎవరు ఎక్కువగా చూస్తున్నారు, అంటే ఏ ప్లేస్ నుంచి ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో యాడ్స్కి మనీ ఎక్కువ ఇస్తారు. సో అమెరికాలో యాడ్స్కి మనీ ఎక్కువ ఇస్తారు. సో యూట్యూబ్ 45% తీసుకుంటుంది, మీకు 55% ఇస్తుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. యూట్యూబ్ నుంచి మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, మనీ ఎలా వస్తుంది అనేది ఒక వీడియో ఉంది, వీడియో చూడండి. సో ఏ ప్లేస్లో పడుతున్నాయి, ఏ ప్లేస్ నుంచి ఎక్కువ చూస్తున్నారు మీ వీడియోస్ అనే దాన్ని బట్టి కూడా ఈ షార్ట్స్కి, ఈ లాంగ్ ఫామ్ వీడియోస్కి ఉన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. యావరేజ్గా మీరు చూస్తే అంటే స్మాలెస్ట్ ఛానల్ అంటే చిన్న ఛానల్ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ కన్నా తక్కువ ఉన్న ఛానల్కి యావరేజ్గా ఇలా వస్తాయన్నమాట మనీ. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీ వ్యూస్ని పెంచుకోండి, మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ని పెంచండి. సో మీ ఛానల్ వైరల్ అవుతుంది, వైరల్ అవడం వల్ల ఇవి కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో బేసిక్గా 10,000 సబ్స్క్రైబర్స్కి రఫ్గా మీరు ఇలా అనుకోవచ్చు, కానీ ఇదే ఫిక్స్డ్ అనేది ఏమి లేదనమాట, మీ కేటగిరీ మీద డిపెండ్ అవుతుంది. మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మీరు ఒకసారి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక, లేదా డీటెయిల్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డీటెయిల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.